వాళ్ళు తెలుస్తున్నాను ఉన్నవాడికి ఏం లేకుండా లోపం ఎంతో మంది చూడగలుగుతున్నాను. కనుక దేవుడు మరి కేవలంగా మరి ఆదివారం రోజున చేసేసరికి ఆదాయం జరుగుతుంది. ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరికొకరు గొప్ప ఆనందకరమైన జీవితంలో మనకు దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఎత్తేసి ఐదత్యం 15 రోజులు రాయమాట. సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞాన వలె కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. రోజు జ్ఞానాలు భయంకరమైన రోజులు. ఒకరినొకరు మంగళించడం చాలా కష్టం. మంచిగా చేస్తామనుకుంటాం, మంచిగా వాటితో కలుసుకుందాం అనుకుంటాం. ఆ మనసుని మనం మంచిగా ఉండలేదు. మన కిందకి అనేస్తారు, మన నీరు వేసుకొని నెప్పాలు కలగజేస్తారు, దేశం కలిగి కొట్లాటకు ముందు వస్తారు. ఏదైనా పరిస్థితి అంతా భయంకరమైన రోజులు పడుతుంది. ఏదైనా జడ్డే కనుక మీరు సమయం ఏమిటి దగ్గర కట్టుకోవాలి. ఏది తల్లి నువ్వు మొక్కరించాలి. ప్రార్థన జీవితం తప్పకూడదు. నేను రాత్రంతా లేచి ప్రార్థన చేసుకుంటాను. నిలబడిన బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కన్నీళ్ళు దాచుకుంటానే ఉంటాం. ఆ సమయాలు ఎక్కడ పోయినాయి. కానీ జీవితంలో కొంత కాలు నొప్పులు ఇబ్బంది కొన్ని బాధకరం ఉన్నాయి. నాకు చాలా నొప్పు ఎక్కడ వచ్చాను తీసుకొని వస్తున్నారు. నొప్పులతో ఉన్నాయి. అదన్నీ చేసుకొని తీసుకొని వచ్చాను. కానీ నొప్పితో ఎంతో బాగా మరి బాధపడుతూ ఉన్నాను. దేవుడు కొంతమంది తక్కువ తగ్గింది. కనుక నేను జీవితంలో ఎన్నెన్నో రోగాలు, కష్టాలు, బాధలు, శత్రులు, మిత్రులు, లోకంలో అనేక విధమైన సైతాన్ని మనం వెంటాడతాడు. మన విశ్వాసాన్ని కాపాడనీయడు, మన భక్తినీయడు, మన జీవితాన్ని నాశనం చేయడం వాడు. గురువు నీ అంటేనే వెళ్తాడు. నిన్ను బతకకుండా నీ నాశనం చేయకపోయి సైతాన్ని వెంటాడుతూ ఉంటాడు. కనుక ఈ రోజు లోకాలు అంటే ఒకరిని పొడుచుకొని చంపుకొని ఒకరిని దేశం కలిగి భయంకరమైన యుద్ధాలు, కొట్లాట్లు, పొడుచుకోవడం, నడుపుకోవడం, ఒకరి మీద ఒకరిని ఆస్తి గుంజుకోవడం, కొట్టుకొని నడుపుకోవడం, అనేకమైన గందరగోళాలు జరుగుతున్నాయి దేశంలో. ఎక్కడ కూడా శాంతి లేదు. విశ్వాసాల మధ్యలో కానీ, అవిశ్వాసాల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క భార్య భర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితులు కానీ, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మంచి చేయాలంటే మన భర్త లోకంలో జరిగే సాహసికాలం ఇదంతా భయంకరమైన దినాలు ఉన్నాయని దేవుని వాక్యం. దినములు చెడ్డయి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండేదే జ్ఞానం. దేని బైబిల్ చదవాలి. ఎవరు బైబిల్ చదువుకున్నారు? అమ్మాయిలు కొంతమంది సాక్ష్యం చేసుకోవడానికి మరి రోజు బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? ఏది మొక్కల పైన మీరు వచ్చి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు తప్పగా చేస్తాడు. కానీ సమయం పోనీయక మరి దేని వాక్యంతో, ప్రార్థనతో, ఏది సన్నిధిలో కనిపెట్టి ఇది కన్నీరు ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దానికంటాడు. కనుక దినాలు మంచి కావు. అంతా జరిగే వ్యభిచార విచారాలు, దొంగతాళాలు, హత్యలు, దోపులు, అన్నదమ్ములు, అక్కజల్లు, తల్లిదండ్రులు, మిత్రులు, ఇద్దరు అటువంటి భయంకరమైన ప్రభు రాక ఆ సమయం ఇస్తుంది కదా. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలి. మనం జ్ఞానం కలిగంటే ఏది తల్లి ముందు మూల పెడితే ఇవన్నీ గాలి కొట్టుకొని పోతాయి. కానీ దేని తల్లిలో మనం మోకరి ప్రాణం జీవితం ఇదే వాక్యం కలిసిపోయి ప్రార్థన చేసుకుని చెప్తారా? సాక్షాత్ చెప్పారు నేనే. మరి అనుభవం ఉండాలి కదా. సమస్యలు ఎవరో ఇచ్చి కొట్టుకోయింది నేను నేర్చుకోండి ఇంటికి పోతుంది. అప్పుడు ఏం చేయాలి? కొట్టాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన ఎవరు కొట్టుకొని పోతుంది.
కనుక లోకములు శత్రులు మిత్రులు అన్నదమ్ములు అక్కడెళ్ళలు భార్య భర్తల్లో కనుక స్నేహితులు లోకం ఎంతో భయంకరమైన పరిస్థితులు లోకములు కనుక సమయం పోనీయక సదయోగం చేసుకుంటూ అజ్ఞానుల వలక జ్ఞానులుగా బతకాలి. జ్ఞానం కలిగి బతకాలి. కావాలని కొట్లాడకు మన మొగుడు వాడు తీసుకొత్తు కనుక దినము చెడికి 10 విషయాలు దేవుని సన్నిధిలో మనం మొదలుపెట్టి దేవుడు మనకు కనుక దినము చెడ్డ కనుక సమయం పోనీయక సదయోగం చేసుకున్నాక జ్ఞానం నచ్చుకున్నట్టు జాగ్రత్తగా ఇది మరి నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఎంతమంది ఉన్నారు? ఉదయకాలం మీరు మొక్కల్లో ముందు ప్రార్థన చేసుకుని బయటలో చదువుకున్నారా అమ్మా? అయ్యా అయ్యేమంటారు కనుక అయ్యాడి సమయం దొరికాయి. ఎందుకంటే ఏదో ఒకటి పట్టుకుంటే నీకు బాగా అయిపోదు. నువ్వు ఆ పని అంతా వదులుకొని చూసుకుంటాడు. ఎందుకంటే నీకు సహాయపడతాడు. దైవ జనుడు కనుక సహాయపడతాడు. కష్టాలు దుఃఖాలు బాగాను నేను తినాక కాళ్ళు వచ్చేటికి దాన్ని ఖాళీ నడుపుతాయి. కనుక ఇప్పుడు మరి తీసుకొచ్చాడు ఇచ్చాడు కూడా చాలా కనుక దేవుడు చెడ్డాయి దినములు చెడ్డాయి కనుక సమయం పోలేక ఏమి సన్నిలో నువ్వు మోకరించి ప్రాణం చెయ్యాలి. అందువల్ల ఈ మాటల్లో దేని వాక్యంలో కాకుండా దేవుడితో సంబంధం కలిగి నువ్వు ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు మనకు కనుక అదే ఆ జ్ఞాపకంలో ఎవరిని ఏడుస్తూ నమ్మకం గురించి తండ్రి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు చేతులు భయంతో ఒకరినొకరు లోబడి నుండి భయము భక్తి కలిగి ఉండాలి. పేరుకుడైనా వాడా ఈరని కోరిక కోరేవాడా మారిక రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుముడు నరుడా క్రైస్తవుడా ఒకరి బతికే పడువలేక ఇక్కడెన్నో పలుకుతుందో పక్కపక్క నవ్వును పోగుతుందో మారిక రక్షణ కలుగును నరుడా మైకని కలిసి మధ్యలో బాగైతే మంచి ఎట్లా పుట్టాడు ఎప్పుడు చేసి ఏమంటారు సంశయాలని చేస్తారు వాళ్ళు చేస్తారు. అయ్యో నేను ఎంత మంచుకున్నానని చెప్పి వాడు నా తీర్చి యుద్ధాలు కొట్టాడు అది తింటాడు అలాంటి పరిస్థితులు అనుకుంటారు. కనుక లోకములు సిగ్గులేను ఇదము చెడ్డే కనుక సమయం కోరియక సజీవం చేసుకోలేక అజ్ఞానంలో కాక జ్ఞానం ఏది భయభక్తి ఏది జీవితం లేకపోతే మన చదువు ప్రార్థన బైబిల్ చర్చకొట్టడం వాక్యం చెప్పడం వినడం కాదు అనుభవపూర్వకంగా నా జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఇదేమో డాక్టర్ గారు కూడా నిజమే ప్రార్థన చేసుకుంటున్నాను. వెంటనే వచ్చిన అయ్యగారు ఆ పక్క వచ్చి కొట్టాడు నాకు అదే అదే పరిస్థితుల్లో నేను ఇచ్చుకుంటూ పార్టీ తెచ్చిండు ఇక నొప్పి ఎప్పుకోపోయింది ప్రార్థన చేసుకోండి. కనుక రోగులు శ్రమలు కష్టాలు వాళ్ళు ఇవన్నీ వస్తాయి. కానీ మనం సమయం మనకు పోలేక జాగ్రత్తగా ఉండాలి. కనుక దినం చెట్టే కనుక సద్వినియోగం చేసుకోలేక అజ్ఞానం వాళ్ళకి జ్ఞానం జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక జ్ఞానంతో మనం బతకాలి. యెహోవా భయభక్తి గారి ఉండేదే జ్ఞానం. ఆయన వాక్యానికి లోబడుతుందే జ్ఞానం. అందువల్లనే ఇంకా 21లో నందు భయముతో ఒకరినొకరు లోబడి ఒకరికి లోబడి తగ్గించుకోవాలి. ఒక్కొక్కరు లోబడి దేవుని వాక్యంలో ఒకరిగా మనం ప్రవర్తించి జీవించకపోతే అది లాభం. కనుక ప్రతి విషయాల్లో ప్రార్థనలు దేవునితో మన సంబంధం పెట్టుకొని ప్రార్థన చేశాం. కనుక ఇక్కడ రాయబడే మాటల్లో ఒక మాట రాయబడి ఎట్లేసి ఆరాధ్యంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులైనడు మీరు అపవాది తంత్రములు ఎదిరించే శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చి సర్వంగా కవచం ప్రాణ శక్తి కవచం అంటే ప్రాణ శక్తితో పోరాడాలి. బలము శక్తి
రాళ్ళు రప్పలు కప్పులు కట్టాలు తీసుకుని తీసుకొచ్చేందుకు ఎక్కడికి తెలియని పరిస్థితి కనుక సైతాన్ని విధించండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకున్నాము సైతాన్ని మన వద్ద వాడు ఏమైపోతాడు, భయమే పారిపోతాడు. కనుక అందువల్ల ఇక్కడ 21 మన ప్రభువైన యేసుక్రీస్తు వేరే సముద్రం గురించి తండ్రి ఎల్లప్పుడూ పుట్టాకినా తెలియదు. కీర్తనలు భయముకు ఒకరినొకరు లోబడి ఉండుడి, లోబడి ఉండాలి. దేని వాక్యానికి లోబడి ఉండాలి. దుష్టుల సహవాసం కలిగి ఉండక దేవుడితో ఎల్లప్పుడూ ప్రార్థనతో ఉండాలి. తర్వాత ఈ మాట ఏమిటంటే కనుక 19:18 చదవండి. అదే అధ్యాయం. ఆత్మవలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు వెలుగుగా ఉండుడి. నేను బైబిల్లో ప్రార్థన చేస్తున్నట్టే కానీ ఆ దాంట్లో ఉన్న సత్యాన్ని మీరు తెలుస్తాయి. కనుక లోకము కష్టాలు లోకంలో మనం కలిగినంత కాలం, లోకంలో బతికినంత కాలం శ్రమలే. మంచివానికి పోతాయి, చెడ్డవానికి పోతాయి, దుర్మార్గం ఉంటాయి. అన్ని విధమైన శ్రమలతోనే మానవుడు ఎన్నుకోవాలి. రోజులు ఆఖరి రోజుల్లో చివరి రోజుల్లో మనం ఉన్నాం కనుక వేదికగా ఉండి ప్రార్థన ఒకరికొకరు కలుసుకొని ప్రార్థన చేసుకుంటా వీళ్ళు వెళ్తే మూలంగా ఆయన వీళ్ళిద్దరు ముఖ్యంగా కలుసుకొని ప్రార్థన చేస్తున్నారా లేదు ఒకరి వాళ్ళు కనుక లోకంలో మనకు ఎక్కువ ప్రార్థన జీవితం లేకపోతే సైతాన్ని మనము ఎదిరించలేము. సైతాన్ని ఎదుర్కో పాల్పడు. కనుక ప్రభు తండ్రిలో నువ్వు ఎక్కువ ప్రభు తండ్రిలో ప్రార్థన చేయలేకుండా జీవితం ఉన్నంత అధైర్యపై విశ్వాసం కనుక నలుగురు అంటే తర్వాత మరి ఆరోగ్యంలో అయ్యా ఆరోగ్యం 19 మరియు నేను దేని నిమిత్తము రాయబడిన సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఒకరికొకరి ప్రాణి పరం ఉన్నదా, ప్రాణి జీవితం ఉన్నదా, అయ్య రావాలి వాక్యం చెప్పాలి. మీరైతే కాదు ప్రాణము పట్టుదలతో అయ్యగారు చాలా మేలు బంధువులు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలు ఒక్కొక్కరు ప్రార్థన చేసేది కనుక మనం దేవుని తల్లిలో ప్రార్థన చేసినప్పుడు సైతాన్ని ఏమైపోతాడు, పరారైపోతాడు. సైతాన్ని ఉండడు. క్రైస్తవుండా కదిలిరావయ్యా కలిశాత్మలకు నీ తిరువ శక్తిని చాటవేమయ్యా. కదిలిరా అని రచయిరా. ఎండవానాలను ఎంత కాలము మూలకుందు కండలను తేనెంతవో కన్నా ఈ మంచి కండలు ఎంత పెంచి ఆ మంచి పాలన ఆ క్రిస్తవుండ కదలిరావయ్య కలిశాకలకు నీ తిరువ శక్తి చాటనే. క్రైస్తవుడా నీ జీవితం దేని కొరకు కదిలించబడాలి. ఎటువంటి పరిస్థితుల్లో సైతాన్ని ఎదిరించుటకు ప్రార్థన చేస్తూ భారంతో నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడి ప్రార్థన నీ కోరికలంటే ఏ సమయం రండి ఏసునిదే రండి సమయములే రండి రండి ఏసునిదే రండి పాపలనందరినీ యేసు గాపునదే చుట్టకై పాపులనందరినీ యేసు గాపునదే చుట్టకై ఏ సమయము రండి రాజుల రాజు ఏదో నీకై రాజుల రాజు ఏదో నీకై ప్రభుడా సమీపిస్తుంది. సమయమా పోలేక దేవుడితో నువ్వు ప్రార్థన చేస్తే నీ సందేహాన్ని కొట్టు ఇవి రోగాలు చేస్తుంది ఉండొచ్చు లోపల ధైర్యంగా ఉంది. ప్రభుత్వం మన పోరాడినట్టు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కనుక
ఒకరికి బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, సాక్ష్యాలు చెప్తారు, వెళ్ళి చెప్తారు, అతనకరమైన జీవితం ప్రార్థన చేస్తారు. బైబిల్ చదివేదే లేదు, ఉదయకాలం లేదు, బైబిల్ చదవాలి, సాయంత్రం బైబిల్ చదవాలి. బైబిల్ ఎంతమంది చదివారు, బైబిల్ బట్టి సాక్ష్యం చెప్తారు. అక్కడ ఏది లేదు. నువ్వు ప్రార్థన చేసి ఎంజీని కొట్టుకొని గాలి కొట్టుకొని పోతుంది, ఇవన్నీ గాలి కొట్టుకొని పోతుంది. కనుక మన ప్రాణ జీవితం దిగడాయిపోయాం. ప్రాణం లేకుంటే ఒకరికొకరు కష్టాలు, మా ప్రాణ కన్నీళ్ళు ప్రాణి అవన్నీ కొట్టుకొని పోతాయి. కనుక జీవితంలో సేవ లోకంలో బతికినంత కాలం కష్టం. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలశాత్మలకు నీ చెరువ శక్తిని తాతలేమయ్యా. ఎండవానాలను జడితి ఎంత కాలము మూల పొందువా, కండలను ప్రేమిస్తువేమన్నా. ఈ మంచి కండలు ఎంత వెంచిన మంచికేనన్నా. ఆ క్రైస్తవుండా కదలిరావయ్యా, కలశాత్మలకు ఒకటి బాధలు ఉంటారు, ఇక్కడ మందులుగా చెప్తారంటే అవన్నీ కొట్టుకొని ఒకరికొకరు బాధలు, ఒకరికొకరు బాధలు. ఉన్న వాళ్ళని నేను వంటుంటారని చెప్పిన మాటలు ధైర్యంగా ఉండి పోరాయి. దేవ ముందు కావాలి ధైర్యం కనుక ఈ మాట దేవుడు నాకు మాట్లాడినందుకు కొంత ధైర్యంగా ఉండి విశ్వాసం కాపాడుకొని సేవ ముందు కావాలని పరిశుద్ధమైన తండ్రి, దినములు జడ్డయ్యగా నువ్వు సమయం పూజగా సన్నియోగం చేసుకోవచ్చు. అజ్ఞానం కాక జ్ఞానం నడుచుకోగలి వాక్యం చెప్పబడ్డది. ఆ విన్న వాక్యం మధ్యపరుచుకొని వాక్యాన్నింటిగా నేను మర్చిపోయాక అయ్యగారి ఆశ్రమం ప్రభా నమ్మి జీవించి ఆస్పత్రించుకోవాలి. విన్న వాక్యం భద్రపరచుకోండి, కృప చూపించుకోండి. రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.